मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतः पदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिते नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिते नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। On speaking strongly in Srila Prabhupada's service. Okay. పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని మనం తెలుగులో చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 4 అధ్యాయాలు ముగిశాయి. 5వ అధ్యాయం ప్రచారకుల యొక్క బాధ్యత సత్యాన్ని అందించడం అనేటువంటి అధ్యాయం మనం చర్చిస్తున్నాం. ఓకే, మరి ప్రచారకుల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే శత్రువుల్ని తయారు చేసుకోవడం కాదు, లేకపోతే శత్రువులు తయారు కాకుండా చూసుకోవడము కాదు, లేదా స్నేహితులను తయారు చేసుకోవడము కాదు, స్నేహితులు తయారు కాకుండా చూడడము కాదు. మరి ఏమిటి ఈ ప్రచారకుల యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత అంటే సత్యాన్ని అందించడం. ఓకే, మరి ఈ యొక్క దుష్టమైనటువంటి ప్రపంచంలో సత్యాన్ని ఎవరు కూడా స్వాగతించరు. కానీ సత్యంగా అలంకరించబడినటువంటి అసత్యం ఏదైతే ఉందో అది మాత్రం అన్ని చోట్ల కూడా చక్కగా ఏమంటారు దిగ్విజయం చేస్తూ ఉంటుంది. సత్యానికి ఎంతోమంది శత్రువులు ఉంటారు, కానీ అసత్యానికి చాలామంది స్నేహితులు ఉంటారు. మరి అందుచేత ఏదైతే వాస్తవంగా పరిగణించబడుతుందో, ఏదైతే నిర్వివాదాంశముగా పరిగణించబడుతుందో, అంటే సైన్స్లో కావచ్చు, విద్యలో కావచ్చు, చరిత్రలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, లేదా సాంఘిక వ్యవహారాల్లో కావచ్చు, మరి వీటన్నిటిలో ఏదైతే వాస్తవంగా పరిగణించబడుతుందో లేదా తిరుగులేనటువంటి విషయాలుగా పరిగణించబడుతున్నాయో ఇవన్నీ వాస్తవంగా ఏమంటున్నారంటే ఏవైతే జనబాహుళ్యం నమ్మాలనుకుంటుందో అవే అని చెప్పుకుంటున్నారు. అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే చూడండి అంటే ఈ జనాన్ని పెడత్రోవ పట్టించి స్వార్థ ప్రయోజనాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే స్వార్థ ప్రయోజనాలు కలిగిన వాళ్ళు. ఈ స్వార్థ ప్రయోజనాలు కలిగినటువంటి వాళ్ళు జనసామాన్యం అంతా కూడా ఏదైతే నమ్మాలని వాళ్ళు కోరుకుంటారో అదే సత్యంగా ప్రచారం చేయబడుతుంది. అర్థమవుతుంది కదా విషయం. స్వార్థ ప్రయోజనాలు కోరేవారంటే ఎవరెవరు ఉన్నారు కదా, సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. వీళ్ళందరూ జనమందరూ ఏది నమ్మితే మా యొక్క పబ్బం గడుస్తుంది అనుకుంటారో దానినే సత్యంగా ప్రచారం చేస్తారు. ఎలాంటి సత్యం? యాక్సియోమాటిక్ ట్రూత్ అంటే తిరుగులేనటువంటి సత్యం. అంటే యాక్సియోమాటిక్ అంటే దాన్ని ఎవరు ప్రశ్నించరు అన్నమాట. వేదవాక్కు అన్నాం, వేదవాక్కు అంటే దట్స్ ఆల్. వేద మీన్స్ వేద, దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డిస్కషన్, నో పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనమాట. సో అలా అందరూ కూడా పరిగణిస్తారనమాట. కానీ ప్రస్తుతం జనసామాన్యం ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇది నమ్మితే సమాజం మన పాపం గడుస్తుంది అనుకుంటారు. మరి భక్తుల సమాజంలో కూడా ఎవరైతే తమను అలాగే ఇతరులను మోసగించడానికి అంకితమై ఉంటారో వారందరూ కూడా గొప్ప గొప్ప ప్రచారకులుగా చలామణి అవుతూ ఉంటారట. గొప్ప గొప్ప ప్రచారకులుగా వాళ్ళందరూ కూడా కీర్తించబడుతూ ఉంటారట.
ఎందుచేత అంటే బై ప్రజెంటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ యాజ్ దే వుడ్ లైక్ ఇట్ టు బి ఆర్ ఇమాజిన్ ఇట్ షుడ్ బి ఆర్ అకార్డింగ్ టు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ వాట్ రిలీజియన్ షుడ్ బి. అందుకే భక్తుల సమాజంలో కూడా మరి ఎవరైతే తమను తాము మోసం చేసుకోవాలనుకుంటారో, ఇతరులను మోసం చేయాలనుకుంటారో, వాళ్ళందరూ కూడా గొప్ప ప్రచారకులుగా చలామణి అవుతుంటారు. ఎందుచేత అంటే కృష్ణ చైతన్యం ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారో అలా దాన్ని అందించడం వల్ల, లేదా కృష్ణ చైతన్యం ఎలా ఉండాలని వాళ్ళు ఊహించుకుంటారో అలా దాన్ని అందించడం వల్ల, లేదా సాధారణంగా జనులు ధర్మం అంటే ఎలా ఉండాలని కోరుకుంటారో అలా దీన్ని అందించడం వల్ల మనకి చాలా మంచి పేరు వస్తుందని చెప్పి అంటున్నారు. ఆ విధంగా ఎవరైతే ప్రచారం చేస్తారంటే జనబాహుళ్యానికి ఇష్టమైనటువంటి విధంగా కదా. మనం భగవద్గీత క్లాస్ అంటే ఎవరు రాకపోవచ్చు, సో దానికి ఏమని చెప్పాలి పేర్లు? రోజుల్లో ఉన్నాయి కదా రకరకాల పేరు. ఓకే, కొన్ని డిస్కవరీ రిసర్చ్ పేరు పెట్టి అందులో భగవద్గీత చెప్పినా పర్వాలేదు, బట్ సమ్ నాన్ సెన్స్ ఏదేదో మాట్లాడుతున్నాం అనుకోండి, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. జనానికి అలాంటివంటే ఇష్టం కదా. ఇప్పుడు జనరల్గా అందరూ కూర్చున్నప్పుడు ఈ రోజుల్లో నో మీట్ ఈటింగ్, నో ఇన్సిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్ అని చాలామంది చెప్పాలని అనుకోకపోవచ్చు. ఎందుకు ఇప్పుడు చెప్పడం అవన్నీ? కొంతమంది అవి చెప్పొచ్చు, కొంతమంది జనం చేసేటువంటి ప్రొఫెషన్స్ని కమెంట్ చేయరు జనరల్గా చాలామంది ప్రచారకులు. అంటే ఎందుకంటే భాగవతం వెరీ క్లియర్లీ సేస్ దట్ వీ హ్యావ్ టు డివోటీ అంటే అహింస అనేటువంటిది ఒకటి ఉంది. డివోటీ షుడ్ లీడ్ సింపుల్ లైఫ్. సింపుల్ లైఫ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ అని అర్థం. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ అంటే మన జీవన విధానం ఎలా ఉండాలంటే ఎక్కువగా హాని కలిగించకుండా ఉండాలి తను, ఆ విధంగా మనం జీవించాలి అని చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే రకరకాల ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హింసతో కూడుకున్నటువంటి, నాతి హింస అని చెప్పారు, అనవసరమైనటువంటి హింస. కాబట్టి మనం చెప్పాల్సి ఉంటుంది వృత్తులలో కూడా ఏ వృత్తులు మంచివి, ఏ వృత్తులు మంచివి కావు అని చెప్పాల్సి ఉంటుంది. మనం వాటి గురించి చెప్పకపోతే మన కృష్ణ చైతన్యంలో వాళ్ళు ఏమీ ముందుకెళ్ళరు అనమాట. ఊరికి సూపర్ఫిషియల్గా ఉంటారు తప్ప. అది ఎలాంటిదంటే ఈ భౌతికమైన కోరికలన్నీ కూడా ఒక యాంకర్ లాంటివి అనమాట. యాంకర్ వేసేసి మనం పడవలో కూర్చొని ఎంత రోయింగ్ చేసినా పడవ అక్కడే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళదు కదా, రైట్? సో ఓకే, కృష్ణ చైతన్యం అనే పడవ ఎక్కాం, ఓకే, కృష్ణ చైతన్యం అనే పడవ ఎక్కాం మనం. కానీ పడవలో కూర్చోవడం కాదు కదా పాయింట్, పడవ ముందుకు వెళ్ళాలి కదా. బట్ ఊరికే పడవలో కూర్చొని ఆహా ఓహో అని చెప్పి అలా అనుకున్నాను. వాట్ ఇస్ ద పాయింట్? సో పడవ మన లక్ష్యానికి వెళ్ళాలంటే దెన్ ఆల్ దిస్ మెటీరియల్ అటాచ్మెంట్ షుడ్ బి. Generally, people like to hear, okay, do whatever you do, just chant Hare Krishna and give some donation. Very nice. No? But if I say, no, you have to change your lifestyle, you have to move towards natural lifestyle, then that's something difficult for people. No? But there won't be any realization. సాక్షాత్కారం ఉండదన్నమాట. ఏమైనప్పటికీ వాస్తవమైనటువంటి సత్యాన్ని ప్రచారం చేయడం అంటే గురు పరంపరలో ఏ విధంగా అయితే మనం సత్యాన్ని పొందామో ఆ విధంగా ప్రచారం చేయడం అనేది అదొక వేరే విషయం అని చెప్పి అంటారు. చూడండి, టు ప్రీచ్ ద యాక్చువల్ ట్రూత్ యాజ్ రిసీవ్డ్ త్రూ గురు పరంపర ఈజ్ ఏ వెరీ డిఫరెంట్ మ్యాటర్. అది వేరే విషయం, అది అసలు దానికి దీనికి సంబంధం లేదు. భక్తులు ఎలా ఉండాలంటే రాగి తీగలా ఉండాలంట, కాపర్ వైర్లు, విచ్ అన్ఇంపెడెడ్లీ ట్రాన్స్మిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ఇట్ సోర్స్. ఎందుకని రాగి తీగ వాడతారు? వైర్లో మనం చూస్తే రాగి తీగ వాడతారు, ఎందుకంటే ఇది పెర్ఫెక్ట్ కండక్టర్ లాగా యూజ్ అవుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఉంచుకోదు, పంపిస్తుంది ముందు. కాబట్టి నిరాటంకంగా ఈ యొక్క విద్యుత్తుని మూలం నుంచి సరఫరా చేయడం కోసం వాడబడేటువంటి రాగి తీగలా ఉండాలి భక్తులు అని చెప్పారు. మరి ఏ భక్తులైతే మేము శ్రీల ప్రభుపాదుల వారికి ప్రతినిధులుగా ఉన్నాము అని చెప్పుకుంటూ కానీ భగవద్గీత యథాతథం యొక్క సందేశాన్ని నేరుగా మాట్లాడడంలో విఫలమవుతారు, అంటే దాని యొక్క ఆది అయినటువంటి శక్తివంతమైనటువంటి తీరులో చెప్పడంలో విఫలమవుతారు, అట్లీస్ట్ ఇంప్లిసిట్లీ ఎక్వైజ్ విత్ దోస్ డిమానిక్ ఇంపర్సనలిస్ట్స్ who mangle truth, reality and the teachings of Shastra with the demonic propositions such as all paths are the same,
లేదా కొంతమంది ఏం చేస్తారంటే బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా మాత్రం ఈ ఆసురికమైనటువంటి నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుందట కొంతమంది. చాలామంది నేను చూశాను, వాళ్ళు పూర్వం రామకృష్ణ మిషన్కి వెళ్ళేవాళ్ళు, వేరే వేరే వివిధ రకాల ఆర్గనైజేషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్కాన్లోకి వస్తారు, వచ్చినా కానీ ఇంకా వాళ్ళ పాత అవి కొంచెం మిగిలిపోయి ఉంటాయి అన్నమాట. అంటే దేవతారాధన పట్ల, లేకపోతే రకరకాల సంఘాల పట్ల. సో అలాంటి వాళ్ళు మనం ఎప్పుడన్నా బహిరంగంగా చర్చిస్తున్నప్పుడు వివేకానంద అలాగే ఫలానా వాడు ఇలాగే అని చెప్పాను, వెంటనే ఫీల్ అవుతారు, వై ప్రభుజీ, వై యూ హ్యావ్ టు బి సో హార్ష్? ఓకే, వీ మే నాట్ ప్రీచ్ అబౌట్ దెమ్, బట్ వై వీ హ్యావ్ టు స్పీక్ అగేన్స్ట్ దెమ్ అంటుంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే ఎందుకని బికాస్ ఇంప్లిసిట్లీ ఎక్వైజ్ విత్ దోస్ డిమానిక్ ఇంపర్సనలిస్ట్, ఆసురికమైనటువంటి నిరాకారవాదులు అని చెప్పి అన్నారు. ఎందుకంటే హూ మ్యాంగిల్ ట్రూత్, చూడండి మొత్తం కలిపేస్తారు కిచిడీలాగా, మొత్తం మ్యాంగిల్ ట్రూత్, రియాలిటీ అండ్ టీచింగ్స్ ఆఫ్ శాస్త్ర విత్ డిమానిక్ ప్రపోజిషన్స్. ఎలాంటివి? అన్ని మార్గాలు ఒకటే, అంతా ఒకటే, ఏదైనా ఒకటే. చాలామంది ఈ వాదం అందరికీ చాలా ఇష్టం అనమాట. అంతా ఒకటే అన్నాం అనుకో, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. బికాస్ వెన్ యూ సే ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్, దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్. మార్చుకోవాల్సింది ఏమీ లేదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ కృష్ణ, దట్ ఈస్ దర్ ఇంట్రెస్ట్. సమ్ పీపుల్ దే థింక్ లైక్ దట్. అలా అనుకుంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం, నీ కృష్ణుడు అంటే ఇష్టం సార్, పీపుల్ థింక్ లైక్ దట్. Sometimes parents also, they consider their devotee children like that. Different people have different interests. My child, he likes to be like that. It's okay. No? Ala untaru. So clearly, if even the most apparently successful of preachers delivers anything but straightforward Krishna consciousness, he fails to deliver the genuine truth of Krishna consciousness as given by Shastra and the previous acharyas. కాబట్టి ఏంటంటే స్పష్టంగా ఎవరైతే బాగా విజయవంతమైనటువంటి ప్రచారకులుగా చలామణి అవుతున్నారు వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని ముక్కుసూటిగా అందించకుండా వేరే ఏదైనా అందించినట్లయితే అప్పుడు అతను ఈ కృష్ణ చైతన్య నిజమైనటువంటి సత్యం ఏదైతే ఉందో, ఏదైతే శాస్త్రం ద్వారా పూర్వాచార్యుల ద్వారా ఇవ్వబడిందో దానిని అందించడంలో విఫలమైన వాడిగానే పరిగణించాలి అని చెప్పన్నారు. ఇప్పుడు యథాతథంగా మనం ముక్కుసూటిగా దీన్ని అందించకపోతే అలా చేయడం వల్ల ఏమవుతుందట, యథాతథంగా శాస్త్రంలో ఉన్నదిగా ఆచార్యులు చెప్పినట్టు విధంగా అందించడంలో విఫలమైతే అతడు పూర్వాచార్యులను నిందించిన వాడు అవుతాడట, అవమానపరిచిన వాడు అవుతాడు. ఎందుకని? బికాజ్ యు ఆర్ క్లెయిమింగ్ టు రిప్రజెంట్ దెమ్, నో, వైల్ యాక్చువల్లీ ప్రజెంటింగ్ ఏ డైల్యూటెడ్ ఇమిటేషన్ ఆఫ్ దర్ మెసేజ్. వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం కల్తీ చేసి ఇస్తూ మనం ఏమంటున్నాం, నేను వారికి ప్రతినిధిని అని చెప్పుకుంటున్నాం. అలా చెప్పడం అనేది వారిని అవమానించడం అవుతుంది. ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఆ విధంగా మన పూర్వాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇలాంటి రాజీ ధోరణి కలిగిన వాళ్ళే అన్నట్టుగా మనం చెప్పినట్టు అవుతుంది అవుతుంది. అంటే అప్పుడు మన పూర్వాచార్యులు కూడా అలాంటి వాళ్ళు అనుకుంటారు కదా, మనం అలా చేస్తున్నట్టు మన పూర్వాచార్యులు కూడా అలాంటి వారు అనుకుంటారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ప్రచారం పేరుతో అతడు వాస్తవంగా ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి ఊబిని పెంచినవాడు అవుతాడని చెప్పంటున్నారు. ఈ విధంగా చేస్తే పూర్వాచార్యులు శాస్త్రాలు ఏదైతే ఇచ్చిందో దాన్ని యథాతథంగా ఇవ్వకుండా దాన్ని ఏదైనా కొంచెం కల్తీ చేసి లేకపోతే అలా అందించినట్లయితే అజ్ఞానం అనేటువంటి ఊబిని పెంచుకున్నవాడు అవుతాడని చెప్పంటున్నారు. Devotees who do not partake in the concept of being well balanced approach అని చెప్తుంటారు. well balanced approach, okay, which is part of the catechism of the materialistic status quo meant to ensure that semi-intellectual dupes remain acquiescent and mediocre. అంటే ఇది ఒక రకమైనటువంటి ఫ్యాషన్ అన్నమాట.
హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మీడియోకర్ అంటే ఏమిటి, దిస్ ఈజ్ సంథింగ్ లైక్ అది కాదు ఇది కాదు, దట్ మీన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వెన్ యూ సే ఇట్ ఈస్ మీడియోకర్, దట్ మీన్స్ యు ఆర్ నోవేర్, బికాజ్ యు ఆర్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్, యు ఆర్ జస్ట్ సాటిస్ఫైయింగ్ యువర్ ఫూలిష్ మైండ్ అంతే. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వెల్ బ్యాలెన్స్డ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కేటకిజం ఆఫ్ ద మెటీరియలిస్టిక్ స్టేటస్ కో. అందరూ కూడా బ్యాలెన్స్ చేయాలి. మనం చూస్తుంటాం చాలామంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళుతుంటారు, వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తుంటారు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే వాళ్ళంతా సినిమా. పీపుల్ థింక్ దట్ ఓకే వీళ్ళు కొంచెం ధార్మికులు అని అనుకుంటుంటారు. సో కాబట్టి అందులో భక్తులు పాల్గొన్నారని చెప్పి అంటున్నారు. బ్యాలెన్స్ ఈజ్ జనరల్లీ అండర్స్టూడ్ టు మీన్ ఏ మిడిల్ పొజిషన్ బిట్వీన్ టూ వ్యూ పాయింట్స్. అర్థమవుతుంది కదా. సో దాన్ని సమతూకం పాటించడం అంటే రెండు దృష్టికోణాల మధ్య ఒక తటస్థ స్థానం స్వీకరించడం. కానీ భక్తులు ఆ విధమైనటువంటి పదజాలాన్ని పూర్తిగా తిరస్కరిస్తారట. ఈ విధమైనటువంటి తటస్థ స్థితి ఇలాంటివన్నింటినీ కూడా. భక్తులు అంటే ఎవరు? సత్యానికి భక్తులు అని చెప్పంటున్నారు. మరి ఈ సత్యం అనేది యాక్సియోమాటికల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ అండ్ కేటగిరికల్లీ సుపీరియర్ టు ద ఒపీనియన్స్ ఆఫ్ ఇంపెర్ఫెక్ట్ అండ్ మిస్ఇన్ఫార్మ్డ్ పర్సన్స్. అప్పుడు సత్యం అనేది ఏంటంటే అది ట్రూత్ మీన్స్ యాక్సియోమాటిక్, దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. అది ఎప్పుడు కూడా పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది. అలాగే ఇది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో ఆ అభిప్రాయాలకి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. అందుకే మనం చెప్తాం మతం అని చెప్పి అంటాం. మతం అంటే ఏమిటి అర్థం? మతం అంటే అభిమతం. వాట్ యూ థింక్, బట్ దెర్ ఇస్ నో వాల్యూ ఇన్ వాట్ యూ థింక్ అండ్ వాట్ ఐ థింక్, బికాస్ వీఆర్ ఆల్ ఇంపెర్ఫెక్ట్ లివింగ్ బీయింగ్స్. వీ హ్యావ్ 4 డిఫెక్ట్స్ ఉన్నాయి మనకి. ఏమిటవి? భ్రమ, ప్రమాద, కరుణాపాఠవ, విప్రలిప్స. సో వెన్ వీ అవర్ సెల్ఫ్ ఆర్ డిఫెక్టివ్, మనకే లోపాలు ఉంటాయి, మన యొక్క అభిప్రాయాలకి ఎంతవరకు విలువ ఉంటుంది? అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్ర షుడ్ బి యాక్సియోమాటికల్ ఇండిపెండెంట్. ఇట్ డజంట్ కేర్ అబౌట్ వాట్ ఆల్ ద అదర్ పీపుల్ థింక్. ఎందుకంటే ద హోల్ క్రియేషన్ ఈస్ నాట్ రన్నింగ్ బేస్డ్ ఆన్ అవర్ ఒపీనియన్స్. సూర్యుడు తూర్పును ఎందుకు ఉదయిస్తున్నాడంటే నేను అనుకున్నాను కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడా సూర్యుడు? లేకపోతే పునర్జన్మ అనేది ఉంది, నాకు అనిపించడం లేదు పునర్జన్మ అనేది ఉందని, కాబట్టి పునర్జన్మ లేదు. అంటే దెర్ ఇస్ నో లాజిక్. ఎందుకు నువ్వు పునర్జన్మని నమ్మవు అని అడిగితే నాకు ఎందుకు అనిపించడం లేదు అలా అని, కాబట్టి పునర్జన్మ అనేది లేదు. సో అలా కాదనమాట. ఇది యాక్సియోమాటిక్ చెప్తున్నారు, యాక్సియోమాటికల్లీ ఇండిపెండెంట్. ఇట్ ఈస్ దిస్ ట్రూత్, ద ట్రూత్ ఆఫ్ ద జీవాస్ అటర్ డిపెండెన్స్ ఆన్ ద సుప్రీం పర్సన్ ద డివోటీ షుడ్ ప్రీచ్. కాబట్టి మనం ప్రచారం చేయాల్సింది ఏమిటంటే ఈ సత్యాన్ని, ఏమిటంటే మనం పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి ఉన్నాం. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకే మనం మళ్ళీ ప్రభుపాద వారు చెప్తారు, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే వీఆర్ నాట్ ఇండిపెండెంట్. అంటే ఎవరు నియంత్రిస్తున్నారనే విషయంలో స్పష్టత లేకపోయినా కనీసం మనం స్వతంత్రులం కాదు అని ఒకవేళ ఎవరైనా తెలుసుకోగలిగితే వాడు ఉన్నతమైన వాడు అని చెప్పంటారు ప్రభుపాద. అందుకే ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమంటారంటే ఈ క్లౌడ్ డిపార్ట్మెంట్ సైంటిస్టుల కంటే కూడా, అంటే పిహెచ్డి సైంటిస్టుల కంటే కూడా ఎక్కడో అడవుల్లో లేకపోతే ఆదిమ జాతి దాంట్లో ఉంటూ ఏదో ఒక ఉన్నతమైన శక్తి అందరినీ కూడా నియంత్రిస్తుంది. ఆ ఉన్నతమైన శక్తి చెట్టు కావచ్చు, కొండ కావచ్చు, లేకపోతే నది కావచ్చు, వాడి దృష్టిలో నియంత్రిస్తుంది అని భావించేవాడు ఉన్నతమైన వాడట. ఎవరికంటే పిహెచ్డి చేసిన సైంటిస్టుల కంటే. ఎవరైతే భగవంతుడు అనేవాడు లేడు, దోస్ హు థింక్ దట్ దెర్ ఈస్ నో కంట్రోలర్. సో అలాంటి ఆలోచనలు ఉన్న వారిని ఆసురీ స్వభావులుగా కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 16వ అధ్యాయం. ఆసురీం భావం ఆశ్రుత. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మనం నొక్కి చెప్తూ ఉండాలి మనం చేసేటువంటి ప్రచారంలో. వీఆర్ నాట్ ఇండిపెండెంట్. దట్ ఫ్యాక్ట్ షుడ్ బి అగైన్ అండ్ అగైన్ లైక్ నైలింగ్ ఆన్ ఎ వాల్ చెప్పాలి. కాబట్టి ఇది మనం ప్రచారం చేయాలి.
అంతేగాని అంటే బాగా వినసొంపుగా ఉండేటువంటి ఈ నాస్తిక సిద్ధాంతాల చేత మనం పెడత్రోవ పట్టకూడదు అని చెప్పి అవును కదా. ఇంకా చెప్పాలంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రత్యేకించి ఒక వైష్ణవ ప్రచారకుని యొక్క బాధ్యత ఏమని చెప్పారంటే, భగవంతుడికి శరణాగతి పొందడం తప్ప అన్యమైన అన్ని ప్రక్రియలు అవి ఏ విధంగా విలువ లేనివి అనేది నొక్కి చెప్పడమే వైష్ణవ ప్రచారకుని యొక్క కర్తవ్యం అని చెప్పారు. అంటే ఒక్క భగవంతుడికి శరణాగతి పొందడం అనేది తప్ప మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా విఫలమవుతాయి అనే విషయాన్ని మనం వారికి తెలియజేయాలి. అలాగే శ్రీల ప్రభుపాద వారు కూడా చెప్పారు, ఏమన్నారంటే, దురదృష్టవశాత్తు జనులకి భగవంతుడు అంటే ఎవరో తెలియదు, మరి భగవంతుడిని ఎలా ఆనందింపజేయాలో తెలియదు. మన కృష్ణ చైతన్య ఉద్యమం అనేది అందుచేతనే దేనికోసం ఉందంటే, పూర్ణ పురుషోత్తమ భగవాను నేరుగా జనులకు అందించడం కోసం ఉంది అని చెప్పి. బికాస్ పీపుల్ దే డోంట్ నో హూ ఇస్ గాడ్ అండ్ హౌ టు ప్లీజ్ హిమ్. కాబట్టి అవర్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఈజ్ మెంట్ ఫర్ ప్రాపగేటింగ్ దట్, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఉందన్నమాట. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కృష్ణ అంటే గాడ్ ఈజ్ ఎ పర్సన్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఎస్ ఆర్ నో? వీ కమ్ టు దట్ పాయింట్, అవునా కదా? సో కాబట్టి వాట్ కృష్ణ లైక్స్, వాట్ కృష్ణ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి డన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. దెన్ ఏ బిగ్ కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ కమ్స్ ఇన్ టు పిక్చర్, నాట్ దట్ డూయింగ్ ఎనీ వే అండ్ వాట్ ఎవర్ వే. So it's like I cannot wear some t-shirt and go into altar and do some puja. No, it's not. No. For that there is a different setup that is needed. Unfortunately, there is something called as Krishna West. No, so what they argue is that culture is not at all necessary for Krishna consciousness. They say Krishna West. వాళ్ళు ఏమంటారంటే, in the name of Vedic culture, you are trying to push Indian culture, they say. It's a big nonsensical argument. They argue like that. So something there is like that. But we have to understand that Krishna wants some things to be done in a particular way. No? కాబట్టి అత్యున్నతమైనటువంటి సత్యం గురించిన జ్ఞానం కలిగినప్పటికీ, అంటే కృష్ణుడి గురించినటువంటి అత్యున్నతమైనటువంటి సత్యం గురించిన జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, అలాగే కృష్ణుడికి శరణాగతి పొందడంలో ఉన్నటువంటి అమృతాన్ని గురించి తెలిసినప్పటికీ, మరి అది ఎలా వస్తుంది అంటే కృష్ణుని యొక్క వాక్కులను అంగీకరించడం ద్వారానే వస్తుంది. కానీ మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా భక్తులు మరి ఆ సత్యాన్ని అవతల వారికి అందజేసేవారిగా ఉండకుండా ఏదో కల్తీ చేసినటువంటిది ఏదన్నా ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అదంతా కూడా కేవలం మోసగించడం అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి అత్యున్నతమైనటువంటి సత్యం మనకు తెలుసు, కృష్ణ చైతన్యం అనే సత్యం మనకు తెలుసు. అలాగే కృష్ణుడికి శరణాగతి పొందితే వచ్చే ఆనందం గురించి మనకు తెలుసు. మరి శరణాగతి పొందడం అంటే ఏమిటి? కృష్ణుడికి చెప్పింది చేయడం, అంతే కదా. శరణాగతి, వాట్ యూ మీన్ బై సరెండర్? సరెండర్ సరెండర్ మనం ఊరికే సరెండర్ సరెండర్ అంటూ ఉంటాం. బట్ వాట్ యూ మీన్ బై సరెండర్? సరెండర్ మీన్స్ doing what Krishna says. Simple. But if you say, I don't do what Krishna says, but mentally I will surrender to Krishna, sir, that doesn't work. No? మరి ఇవన్నీ తెలిసి కూడా మనం సంథింగ్ ఏమిటో క్వాసీ స్పిరిచువల్ డ్రివెల్ అని చెప్పంటారు. క్వాసీ స్పిరిచువల్ డ్రివెల్, డ్రివెల్ అంటే సమ్ అర్థం లేనటువంటి ఏదేదో మాట్లాడటం అనమాట. ఈ మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడుతుంటారు, సంథింగ్ మిక్స్డ్ హియర్, బుద్ధిజంలోంచి, లేకపోతే మోటివేషనల్ ఇతరులు రాసినటువంటి దాంట్లోంచి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని, లేకపోతే రకరకాల బుక్స్, వాట్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ షుడ్ నో సంథింగ్, ఇలా మెటీరియలిస్టిక్ బుక్స్ అని చదివి దాంట్లో కొంత కృష్ణ కాన్షియస్నెస్ని కలిపి సంథింగ్ ఇలా మిక్స్ చేసి ఇస్తే అదేమవుతుంది? విల్ బి లైక్ చీటింగ్ పీపుల్. భక్తులు స్పష్టంగా సత్యాన్ని మాట్లాడకపోతే ఏ విధంగా అవతల వారికి తెలుస్తుంది అసలు దాని గురించి? మరి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోతే మరి జనులు వృధాగా తమ జీవితాన్ని పాడు చేసుకున్నట్టే కదా అవుతుంది, అవునా కదా? కాబట్టి కేవలం భక్తులు మాత్రమే లేదా భక్తులే ఏం చేస్తారు?
ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం యొక్క అవసరం గురించి బోధించాల్సి ఉంది. అందుచేత భక్తులది ఈ యొక్క కర్తవ్యం, వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఇంకెవరు ఇస్తారు? మనం చేయకపోతే ఇంకెవరు చెప్తారు? నో. ప్రభుపాద అన్నారు, ఇఫ్ నాట్ అస్ హూ, ఇఫ్ నాట్ నౌ వెన్. ప్రభుపాద అంటారు, మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? అంతే కదా. చాలామంది ఏమంటారంటే వెంటనే చెప్పకూడదు, మనం తర్వాత చెప్దాం, కొంచెం కొన్నాళ్ళు ఆగిన తర్వాత మెల్లగా చెప్దాం. బట్ కొన్నాళ్ళు కాదు చెప్పరు అనమాట. అదవుతుంది. మనం చెప్పక్కర్లేదు, వేరే వాళ్ళు ఎవరో చెప్తారు. నో, నాట్ లైక్ దట్. చెప్పాల్సినటువంటి బాధ్యత మనది. ఇప్పుడే చెప్పాలి, మనమే చెప్పాలి, ఇప్పుడే చెప్పాలి. సో అలానే వి నో, అంటే వి స్పీక్ అబౌట్ సరెండర్ ఆల్ దీస్ థింగ్స్. సో వీ హ్యావ్ టు స్పీక్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ద ఆడియన్స్, దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే we may not get into details, but we have to give the ultimate message. Okay, we have to tell them that Krishna is Supreme Personality of Godhead and we have to surrender to Krishna. That much you can tell. But you may not get into details of what is surrender immediately, because people are very new. No, they are still unable to follow four regulative principles. They are not chanting, they are very new. We do not tell generally alanti vallaki manam, okay, you have to surrender to Krishna. Because that doesn't come into their brain, right? So if not as who, if not now when. Prabhupada cheptaru. Undiluted speaking on relevant issues and the decrying of all that is not Krishna conscious are necessary duties of a genuine preacher. మరి కల్తీ లేకుండా మాట్లాడటం, దీని గురించి ఏదైతే సంబంధం కృష్ణ చైతన్య సంబంధ విషయాలపై కల్తీ లేకుండా మాట్లాడడం, అలాగే ఏదైతే కృష్ణ చైతన్యం కాదో దానిని పూర్తిగా తిరస్కరించడం, ఇవన్నీ కూడా నిజమైనటువంటి ప్రచారకుని యొక్క అత్యావశ్యకమైనటువంటి కర్తవ్యాలని చెప్పండి. మరి ఈ పరమసత్యం యొక్క సందేశం ఏదైతే ఉందో దానిని మనం బాహాటంగా మనం అందించాలి. అలాగే ఖచ్చితంగా మనం దాన్ని, అంటే అసత్యాన్ని నుండి సత్యాన్ని విడదీసి మనం చూపించగలగాలి. అవుతుంది కదా, అది వెరీ ఇంపార్టెంట్. కేవలం ఏది సత్యం మాత్రమే చెప్తేనే సరిపోదు, అసత్యం ఇది కూడా చెప్పాలన్నమాట. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే మనం ప్రేమ ప్రచారం చేయాలి అంతా కూడా, బట్ పాషండాలను కూడా ఉంది. చాలామంది ఏమంటారంటే, యూ స్పీక్ వెరీ నైస్లీ, వై కాంట్ యూ స్పీక్ అబౌట్ కృష్ణాస్ పాస్ట్ టైమ్స్, వై యూ బ్రింగ్ సాయిబాబా అగైన్, why you want to speak about Vivekananda, why you are commenting on others, why don't you just speak about Krishna, why don't we always, why we have to create enmity. చాలా మంది అనుకుంటారు. ప్రశాంతంగా చక్కగా సండే సత్సంగం అందరూ కూడా వచ్చారు, హ్యాపీగా చక్కగా మనం సరదాగా కాసేపు మాట్లాడుకుంటాం. వెళ్ళేటప్పుడు అంటే క్యారీ అవే, దే హ్యావ్ టు క్యారీ అవే. So because the whole week we are disturbed. When we come here again also you disturb us again, speaking very harshly. No? Why don't you tell why don't we have some nice kirtan, bhajan, nice prasadam, nice Krishna Katha. Why don't we carry these nice memories for the whole week? Sir, no, this is how many things go on. People like to hear because జనానికి కొంత ఉపశమనం కావాలన్నమాట. వారం రోజులు ఆఫీస్లో అది ఇది తిని అది తిట్టించుకునే, అది వీకెండ్లో అయినా కనీసం ఏదైనా చక్కగా కృష్ణుని మధురమైనటువంటి లీలలు విందాం అనుకుంటాం. బట్ వీఆర్ నాట్ అగైన్స్ట్ దట్, బట్ అగైన్ వీ హ్యావ్ టు భాగవతం ఫస్ట్ క్యాంటోలో చెప్తారు ఏంటంటే, సత్యం నుండి అసత్యం నుండి సత్యాన్ని స్పష్టంగా వేరుపరిచి చూపించడం. అర్థమవుతుంది కదా. వేరుపరిచి చూపించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ట్రాఫిక్ సిగ్నల్స్ 3 రకాలుగా ఉంటాయి కదా, రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. మనం పిల్లవాడికి ఏం చెప్పామంటే రెడ్ పడితే ఆగాలి అని చెప్పామంతే, మిగతా వాటి గురించి చెప్పలా. రెడ్ పడితేనే నువ్వు ఆగాలి అని చెప్పాం. సో అప్పుడు ఏమన్నా ప్రమాదం ఉందా అలా చెప్పడం? గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలని చెప్పకపోతే, లేదా ఎల్లో పడినప్పుడు ఏం చేయాలో చెప్పకపోతే,
ప్రమాదం ఉందా లేదా దీనివల్ల? ఇది కూడా అలాంటిది. కాబట్టి ద లాయల్ సర్వెంట్ ఆఫ్ ద అబ్సల్యూట్ ట్రూత్ ఇస్ రిక్వైర్డ్ టు బి ద యాక్టివ్ అపోనెంట్ ఆఫ్ ఆల్ వైలెంట్ ఎనిమీస్ ఆఫ్ ద ట్రూత్. ఎవరైతే పరమసత్యం ఏదైతే ఉందో దానికి విధేయుడైనటువంటి సేవకుడు ఎవరైతే ఉంటాడో అతడు ఈ సత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి హింసాత్మకమైన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఎప్పుడు కూడా చాలా ఉత్సాహవంతమైనటువంటి ఏమంటారు, ఒక యోధుడిగా పోరాడుతూ ఉండాలి. It is his imperative duty to protest against the violence of non-theists in uncompromising terms and take all consequence of such protest. ఇంకేమంటున్నారంటే మరి ఇంపరేటివ్ డ్యూటీ అంటే ఏమిటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేని వెనుక దేనిపై అంటే ఈ వైలెన్స్ ఆఫ్ నాన్ థీయిస్ట్స్ అని చెప్తున్నారు. ఈ నాస్తికులు పాల్పడేటువంటి హింస ఏదైతే ఉందో దానికి రాజీ లేని విధంగా మనం దాన్ని వ్యతిరేకించాలి, అలాగే వచ్చినటువంటి పర్యవసానాలను స్వీకరించాలి అని చెప్పుకుంటున్నారు. A sadhu is to speak to the householders about the naked truth of life so that they may come to their senses about the precarious life in material existence. ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ శ్రీమద్ భాగవతం నుండి కోట్ చేయబడ్డాయి. నేను ఎక్కడి నుంచి కోట్ చేశానని చదవట్లేదు, బట్ అది కూడా చదువుతాను. ఇక్కడ భాగవతం మొదటి స్కందంలో 13వ అధ్యాయం 23వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ద్రౌపది ఏం చెప్పారంటే, సాధువు అనేవాడు ఏం చేయాలట, గృహస్థులకి ఈ జీవితం యొక్క నగ్న సత్యం గురించి చెప్పాలట. ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అంటే ఈ భౌతిక అస్తిత్వంలో వాళ్ళు ఏ విధమైన దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేయడం సాధువు యొక్క బాధ్యత. తర్వాత మరి శ్రీమద్ భాగవతం 11వ స్కందం 26వ అధ్యాయం 26వ శ్లోకం ఉంది. ఇక్కడ ఏం చెప్పారు? ప్రచారకుడు అనేటువంటి వాడు వినేవారిని మార్చడంపై దృష్టి పెట్టాలి, అలాగే వాళ్ళ యొక్క ప్రాపంచికమైనటువంటి ఆసక్తులను ఛేదించడంపై దృష్టి పెట్టాలి. సంత ఏవాస్య చిందంతి మనోవ్యాసంగ ముక్తి విహి అని చెప్పన్నారు. అంటే సాధువు యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో అవి భౌతికంగా ఆసక్తులైనటువంటి జనుల యొక్క మానసికమైనటువంటి ఆసక్తులను అవి పూర్తిగా త్రెంచివేయాలి అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎంఫటికల్లీ అని చెప్పుకున్నారు. ఎంఫటికల్లీ అంటే ఏంటంటే బలవంతంగా ఖండించి వేయాలట. చూడండి, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్తారనమాట దీని గురించి. ఏమంటారంటే, ఇది భక్తి సిద్ధాంత వైభవంలో చెప్పబడినటువంటి విషయం. ద ఓన్లీ డ్యూటీ ఆఫ్ మెర్సిఫుల్ పర్సన్స్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ ద కాంట్రరీ ఇన్క్లినేషన్ ఆఫ్ కండిషన్ సోల్స్. అంటే బద్ధజీవుల యొక్క వ్యతిరేక ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చడమే దయగల వ్యక్తుల యొక్క ఏకైక కర్తవ్యం అని చెప్పుకుంటున్నారు. కాంట్రరీ ఇన్క్లినేషన్ ఏమిటి? సెన్స్ గ్రాటిఫికేషన్. న్యాచురల్ ఇన్క్లినేషన్ ఏమిటి? టు సర్వ్ కృష్ణ సెన్సెస్. బట్ కాంట్రరీ ఇన్క్లినేషన్ ఇస్ టు సర్వ్ అవర్ ఓన్ సెన్సెస్. మరొక చోట చెప్తున్నారు, ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నడిపిన హార్మోనిస్ట్ పత్రికలో చెప్పబడిన విషయం. సాధువుల యొక్క ఏకైక కర్తవ్యం ఏమిటంటే ప్రతి జీవి యొక్క దుష్టమైనటువంటి పోగుబడిన ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చిందంతి అంటే పూర్తిగా ఖండించి వేయడం అన్నమాట. ఇదొక్కటే సకల సాధువుల యొక్క సహజమైనటువంటి అహైతుకమైనటువంటి కోరిక అని చెప్పుకుంటున్నారు. అంటే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదనమాట. ఏం లాభం వస్తుంది? థ్యాంక్లెస్ జాబ్ అని వ్యతిరేకత వస్తుంది కదా. తిట్టొచ్చు, లేకపోతే అవతల వాళ్ళు నిరసన వ్యక్తం చేయొచ్చు, కొట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, చంపొచ్చు కూడా కొన్నిసార్లు. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇది ఒక్కటే సాధువులందరి యొక్క సహజమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కోరిక. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దుష్టమైనటువంటి ప్రవృత్తులను పోగు చేసుకుని ఉన్నారు. చూడండి, ఎందుకని? హ్యావింగ్ బీన్ బ్యారేజ్డ్ ఫ్రమ్ బర్త్ విత్ అన్ట్రూత్స్ propagated by so-called friends and relatives, the media and the education system. చూడండి, ఎలా పోగుపడిపోయాయి. ఏదైనా సరే నీళ్లు పోగవాలంటే ఏం చేస్తుంది? డ్యామ్ అడ్డుకట్టబోయాయి. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో చిన్ననాటి నుండి కూడా ఏవైతే అసత్యాలు ప్రచారం చేయబడుతున్నాయి, ఎవరి చేత? నామమాత్రపు స్నేహితుల చేత, బంధువుల చేత, ప్రసార మాధ్యమాల చేత.
అలాగే విద్యా వ్యవస్థ చేత ఏవైతే అనేక రకాల ఇవన్నీ కూడా పోగుబడి ఉన్నాయో వీటన్నిటి చేత దుష్టమైనటువంటి ప్రవృత్తులు పోగుబడిపోయి ఉన్నాయి ప్రతి ఒక్కరికి. కానీ ఈ భౌతికమైన వాటన్నింటి యొక్క సమిష్టి శక్తి ఏదైతే ఉందో దాని అంతటిని కూడా మనం అధిగమించవచ్చు. దేని విధంగా అంటే ఈ సత్యం యొక్క శక్తి ద్వారా. ఈ సత్యం అనేది పైకి ఎలాంటి విలువ లేనటువంటి వ్యక్తి అయిన వాడు మాట్లాడినా కూడా చూడండి, అంటే సత్యం పలకడానికి వాడు చాలా గొప్పవాడై ఉండాలి, లేకపోతే బాగా ఆధ్యాత్మికంగా ఎదిగినవాడై ఉండాలి అనేటువంటి అవసరం లేదు. ఎలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి, సాధారణమైనటువంటి ప్రచారకుడు మాట్లాడినా ఈ సత్యం యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఏం చేస్తుందట, ఈ చిన్ననాటి నుండి అనేక రకాలుగా మనలో పోగుబడిపోయిన దుష్ట ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిని అధిగమించగలదు అని చెప్పుకుంటున్నారు. మరి సత్య సందేశం ఏదైతే ఉందో ఇది నేరుగా ఏం చేస్తుందంటే ఈ వినేవారి యొక్క అంతరంగంపై పనిచేస్తుందట. అంతరంగంపై పనిచేస్తుంది. వినేవారి యొక్క అంతరంగంపై పనిచేసి అది మిథ్యాహంకారాన్ని ఛేదించి వేస్తుంది. ఈ మిథ్యాహంకారం వలనే ప్రతి జీవి కూడా తనను తాను సత్యం నుండి రక్షించుకోవాలనుకుంటాడు. ఎందుకని అంటే నేను పరమసత్యం చేత నియంత్రించబడాలి, పరమసత్యానికి విధేయుడిగా ఉండాలి అనేటువంటి దాని నుండి ప్రతి వ్యక్తి కూడా తనను తాను రక్షించుకుంటాడు. దేని ద్వారా అంటే ఈ మిథ్యాహంకారం చేత. కాబట్టి ఈ సత్యం యొక్క సందేశం ఏదైతే ఉందో అది నేరుగా ఏం చేస్తుంది, వినేవాడి యొక్క అంతరంగంపై పనిచేసి ఆ యొక్క ఏ మిథ్యాహంకారం వల్ల అయితే అతడు దూరంగా ఉంటున్నాడో దాన్ని నాశనం చేసి వేస్తుంది అని చెప్పాడు. ఇదంతా కూడా మనం చూస్తే ఇది శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో చెప్పబడినటువంటి శ్లోకం. చిద్యంతే హృదయ గ్రంథిర్ శ్లోకాలు ఉన్నాయి కదా మనకి. ఏమిటో శ్లోకం అది? భిద్యంతే హృదయ గ్రంథిర్ చిద్యంతే సర్వ సంశయా నిత్యం భాగవత సేవ. చదువు శ్లోకం చదువు. కర్మాణి అదే. సో దాని యొక్క తాత్పర్యం ఇక్కడ ఇస్తున్నారు అనమాట. మరి ఈ సత్యం యొక్క సందేశం ఏదైతే ఉందో ఇది అహంకారంతో కూడినటువంటి వ్యక్తులను నొప్పి కలిగిస్తుంది, వాళ్ళకి నిర్ఘాంతపోయేలా చేస్తుంది. కానీ నిజంగా సత్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు దానిని పొందిన తర్వాత చాలా ఆనందిస్తారని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైతే విద్యాహంకారంతో కూడుకుని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా గొప్ప బాధను కలిగిస్తుంది, అలాగే నిర్ఘాంతపోయేలా చేస్తుంది. కానీ నిజంగా సత్యాన్ని పొందాలి అని కోరుకునేవారు మాత్రం చాలా ఆనందిస్తారు. మరి ఆ విధమైన శ్రద్ధావంతులు ఎవరైతే ఉన్నారో వారికి లాభాన్ని చేకూర్చడం కోసం భక్తులు ఎప్పుడు కూడా సత్యం మాట్లాడడం విషయంలో విఫలం కాకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి విలువైనటువంటి జీవులు ఎవరైతే ఉంటారో, అరుదుగా ఉంటారు శ్రద్ధావంతులు, అలాంటి విలువైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది నిజమైనటువంటిది ఏది నిజమైనది కాదు అనే దాన్ని వెంటనే గుర్తించగలుగుతారు. గుర్తించి సత్యాన్ని వాళ్ళు స్వీకరించగలుగుతారు. అలాగే ఈ అసత్యం ఏదైతే ఉందో, ఈ కపటత్వం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించగలుగుతారు. కాబట్టి అలాంటి వారి కోసమైనా మనం సత్యాన్ని యథాతథంగా అందించాలని చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా అలా కాకుండా మనం సున్నితంగా మాట్లాడాలి, లేకపోతే ఊరికే గాలిలో మాట్లాడాలి, కొంచెం తేలికగా మాట్లాడాలి, హెవీగా ఉండకూడదు. డోంట్ స్పీక్ టు హెవీ అని చెప్పంటారు. ఓకే, ఇట్ షుడ్ బి లైట్ అండ్ ఎయిరీ. లైట్ అండ్ ఏరియా అంటే ఏంటి అర్థం? తేలికగా మాట్లాడాలి, గాలిలో మాట్లాడాలి, అంటే అస్పష్టంగా మాట్లాడాలి. దీనివల్ల ఏమవుతుందంటే అవి గంభీరమైనటువంటి విషయాలని వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. అలాంటి వారి యొక్క మాటలు ఎవరైతే పైన మాత్రమే శ్రద్ధ కలిగిన వారికి నచ్చుతాయట బాగా. అలాంటి వాళ్ళ యొక్క ఆసక్తి ఏదైతే ఉందో కృష్ణ చైతన్యంలో అది పై విషయాలంటే దాటి వెళ్ళలేదని చెప్పుకుంటున్నారు. పై విషయాలు అంటే ఏమిటి? వాట్ ఆర్ సూపర్ఫిషియల్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్?
ఏమున్నాయి కృష్ణ కాన్షియస్నెస్లో? సూపర్ఫిషియల్ థింగ్స్, అంటే విచ్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్. చాంటింగ్, దే ఆర్ నాట్ లైక్ అన్నెసెసరీ థింగ్స్, బట్ దే ఆర్ వెరీ మెయిన్ థింగ్స్. బట్ జనరలీ సో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు దమ్. ప్రసాదం, ఓకే, చాంటింగ్ అండ్ డ్యాన్సింగ్, ఇంకేమున్నాయి? ఫెస్టివల్స్ అవునా కదా, లేకపోతే కృష్ణ కాన్షియస్ డ్రెస్సింగ్, యాత్ర, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళు అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు తప్ప ఇంకా దాని నుంచి దాటి ముందుకు వెళ్ళలేరు. దాటి ముందుకు వెళ్ళడం అంటే ఫాలోయింగ్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, స్టిక్కింగ్ టు ఓన్లీ కృష్ణ ప్రసాదం, ఓకే, అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఈస్ కండ్యూసివ్ టు కృష్ణ కాన్షియస్నెస్ అండ్ అవాయిడింగ్ విచ్ ఈస్ నాట్ సపోర్టివ్ టు కృష్ణ కాన్షియస్నెస్. దీస్ ఆర్ సంథింగ్ ఇన్-డెప్త్ ఇష్యూస్ అన్నమాట. సో వాళ్ళు పై వాటికి అట్రాక్ట్ అవుతారు తప్ప లోతులకు వెళ్ళలేరు అని చెప్పుకుంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు గమనించినట్టుగా, దోస్ హూ వాంట్ టు బి చీటెడ్ డు నాట్ టేక్ ద సొల్యూషన్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఎట్ హ్యాండ్ బట్ ప్రిఫర్ టు బి చీటెడ్. ప్రభుపాదుల వారు ఒక లేఖలో రాస్తున్నారు 1974 జనవరి 1న. ఏమంటున్నారంటే, ఎవరైతే మోసగింపబడాలనుకుంటారో వాళ్ళు పరిష్కారం చేతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు, మోసపోవాలని అనుకుంటారు. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారు హెచ్చరిస్తున్నారు ఏమంటే, మన సూత్రాల విషయంలో మనం రాజీ పడకూడదు. ఎందుకంటే ఎవరైతే వాస్తవంగా శ్రద్ధ కలిగి ఉంటారో ఆధ్యాత్మిక జీవితం పట్ల, వాళ్ళు క్రమంగా మన ఉద్యమం యొక్క శుద్ధతను గమనిస్తారు. మనం ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో దాని యొక్క శుద్ధతను గమనిస్తారు. వాళ్ళు నిజమైనటువంటి దానికి ఆకర్షితులవుతారు. కాబట్టి జనసామాన్యం కోసం మనం మన సూత్రాలతో రాజీ పడకూడదు. సేమ్ థింగ్ లైక్ కృష్ణ వెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏమిటంటే దే వాంట్ టు రిమూవ్ ఆల్ ద హరే కృష్ణ, దే వాంట్ టు రిమూవ్ ఆల్ దోస్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే పుట్టింగ్ తిలక్, లేకపోతే వేరింగ్ వైష్ణవ అటైర్, శిఖ, ఇవన్నీ కూడా అవసరం లేదని చెప్పంటారు. నో నీడ్ టు యూజ్ ఓన్లీ మృదంగా, ఓకే, సో నో నీడ్ టు సింగ్ ఓన్లీ ఇన్ సాంస్క్రిట్. దే ఆర్ అప్ టు దట్ లెవెల్. సో దే రైట్ సమ్ ఇంగ్లీష్ సాంగ్స్ ఆల్సో. సో ఇఫ్ యూ గో టు దేర్ టెంపుల్స్, ఆ టెంపుల్స్కి మనం వెళ్తే వాళ్ళు దే ఈవెన్ డెకరేట్ కృష్ణ విత్ జీన్స్, సంథింగ్ లైక్ శాంటా క్లాస్ అటైర్, సంథింగ్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. Because their understanding is that, okay, the cultural things are not so important. సో ఆ సన్యాసులు మనం చూస్తే వాళ్ళు క్లాసెస్ చెప్పేటప్పుడు టీషర్ట్ వేసుకొని లేకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉంటారు. శిఖ అంతా ఏమి ఉండదు, వాళ్ళు కోట్లో ఉంటారు ఒక్కోసారి. జస్ట్ లైక్ ఎ మెటీరియలిస్టిక్ ప్రొఫెసర్ ఇన్ ఏ కాలేజ్. కెన్ సీ కృష్ణ వెస్ట్రిక్ అండ్ టైప్, జస్ట్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. నో నీడ్ టు చాంట్ ఇన్ ఆన్ బీడ్స్. They use some clicker. All these things are there. And they use guitar, all this keyboard, piano, jambo, all the words. And they don't, eppudu kuda they don't stress on attire. Men and women, they wear pant and shirt, t-shirts and all everything. No? And they don't speak about roles of women. No, they don't speak. Endukanante they say, see, all these things which you are telling, they are all in the bygone ages. If you want to spread Krishna consciousness like a wildfire throughout the world, we should not bother about all these things. No? Recognized, and they are not like recognized, but no one is pointing fingers on them. Okay, they say that, okay, in West we need like this, then only we can preach in West. But they want to reduce. Anyway, it's a different discussion. Okay, so కానీ ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నారు? డోంట్ కాంప్రమైజ్ అవర్ ప్రిన్సిపల్స్ అని చెప్పారు. ఎందుకంటే those who are actually sincere about spiritual life will gradually see the purity of our movement. No?
అండ్ దే విల్ బికమ్ అట్రాక్టెడ్ టు ద రియల్ థింగ్. నిజమైన దానికి ఆకర్షితులు అవుతారు. శ్రీల ప్రభుపాద ఇంకా ఏం చెప్పారంటే, మనం సత్యాన్ని మాట్లాడినట్లయితే దోస్ విల్ హియర్ హూ ఆర్ ఇంటెండెడ్ టు హియర్ బై బీయింగ్ క్వాలిఫైడ్ ఆర్ ప్రిపేర్డ్. ఎక్కడది లెటర్ 1971 నవంబర్ 15 రాసిన లెటర్లో ఏమంటారంటే, ఇఫ్ వీ స్పీక్ ద ట్రూత్ దోస్ విల్ హియర్ హూ ఆర్ ఇంటెండెడ్ టు హియర్ బై బీయింగ్ క్వాలిఫైడ్ ఆర్ ప్రిపేర్డ్. ఎవరైతే వినాలనుకుంటారో, వినదగినటువంటి యోగ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వింటారు. ఇంకా ఆయన ఏం నొక్కి చెప్పారంటే, భక్తులు సక్రమంగా కృష్ణ చైతన్యంలో వ్యవహరించినట్లయితే, అలాగే భగవద్గీత యొక్క సందేశాలను విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే శ్రద్ధ కలిగినటువంటి వారు సహజంగానే ఆకర్షితులు అవుతారు అని చెప్పారు. సిన్సియర్ సోల్స్ విల్ ఆటోమేటికలీ బి అట్రాక్ట్. ఏదో మ్యాజిక్ ఏదో చేయాల్సిన అవసరం లేదు, మనం ఏదో బాల్ డాన్స్ చేయాల్సిన అవసరం లేదు దానికోసం. జస్ట్ విల్ గెట్ అట్రాక్టెడ్. మరొక లెటర్లో శ్రీల ప్రభుపాద రాస్తున్నారు 1969 జూన్ 8న, మనం వాస్తవంగా మనల్ని మనం కృష్ణ చైతన్యవంతులుగా ఉంచుకున్నట్లయితే, అంటే మన విధి నియమాలను అనుసరిస్తూ మనకు నిర్దేశింపబడినటువంటి మాలలు జపం చేస్తున్నట్లయితే, అప్పుడు సహజంగానే శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఎవరినైతే మనం సంప్రదిస్తామో వాళ్ళు సహజంగానే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయడం లేదు. ఎవరైనా ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో తనను తాను పరిపూర్ణం చేసుకోవాలనే శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనతో ఏకీభవిస్తారు. అలాగే మన సూత్రాలన్నింటినీ కూడా వాళ్ళు అంగీకరిస్తారు. వారు మనతో పాటు చేరాలని అనుకుంటారు. ఇతర నామమాత్రపు యోగ సమాజాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో, అవన్నీ కూడా వాస్తవానికి కేవలం అర్థం లేనటువంటి వాటినే పంచుతున్నాయి, లేదా ఇంద్రియ భోగపు వివిధ రూపాలను అందిస్తున్నాయి. కానీ ఆ విధమైనటువంటి భౌతిక కలాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం వైపు శ్రద్ధ కలిగేలా ఆకర్షించడానికి సరిపోవు అని చెప్పుకుంటున్నాను. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అంటే మన యొక్క స్వాభావిక స్థితిలో వ్యవహరించడం, అంటే కృష్ణుని యొక్క నిత్య సేవకులుగా వ్యవహరించడం. కాబట్టి మనం ఈ భగవద్గీత యొక్క అత్యున్నతమైనటువంటి శాస్త్రాన్ని ఖచ్చితంగా అందించాలి. ఎవరికి? జనబాహుళ్యానికి. ఎవరైతే నిజంగా శ్రద్ధావంతులో వాళ్ళు దీని యొక్క లాభాన్ని పొందుతారు. ఎవరైతే సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు, అన్కోట్ తర్వాత చెప్తున్నాను, పూర్తి సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అంకిత భావం కలిగినటువంటి భక్తులుగా మారడానికి శ్రేష్టమైనటువంటి అభ్యర్థులు అని చెప్పుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఆధ్యాత్మిక నాయకులు అవ్వడానికి చాలా శ్రేష్టమైనటువంటి అభ్యర్థులు. వారు ఎంతో మంది నిజమైనటువంటి వారిని తీసుకురాగలరు, నిజమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని. జస్ట్ యాజ్ అపీల్స్ టు ద ఎమోషన్స్ విల్ టెండ్ టు అట్రాక్ట్ సెంటిమెంటలిస్ట్. మన తత్వం మాట్లాడితే అది అర్థమయ్యే వాళ్ళే వస్తారు, అంతేనే కదా. సింపుల్ లాజిక్. So now we are having sessions here. If I speak only in English, who will come to the sessions? Those who understand English will come. If I speak only Telugu, those who understand Telugu will come. The same way, if I speak only philosophy, only those who are attracted to philosophy will come. But if I speak on emotional platform, those who are attracted to sentimentalism will come. That's all. Same thing ikkada cheptunnaru. Just as appeals to the emotions will tend to attract sentimentalists, only intelligible presentations of shastric truths are likely to induce thoughtful persons to make a conscious, reasoned commitment to devotional life. So కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, థాట్ఫుల్ పర్సన్స్ టు మేక్ ఏ కాన్షియస్, రీజన్డ్ కమిట్మెంట్ టు డివోషనల్ లైఫ్. భక్తియుత జీవితం పట్ల తర్కబద్ధమైనటువంటి శ్రద్ధ అని చెప్పుకుంటున్నారు. అంటే ఏదో గుడ్డిగా అనుసరించడం కాకుండా వాళ్ళు బాగా ఆలోచించి ఏరుకోరి నిర్ణయం తీసుకోవడం. అలాంటి వాళ్ళని ఆలోచనాపూరితంగా చేయగలగాలి అంటే మనం ఎలా చేయాలి? శాస్త్రిక్ ట్రూత్స్ ఇన్ ఇంటెలిజిబుల్ ప్రజెంటేషన్. ఇంటెలిజిబుల్ అంటే తెలివైన విధంగా, అంటే మేధోపరంగా అందించగలగాలి.
దట్ ఈస్ Vedic ట్రెడిషన్, రైట్? బట్ ఇఫ్ యూ సీ ఇన్ అదర్ ట్రెడిషన్స్, భయపెట్టి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్, యూ విల్ బర్న్ ఇన్ హెల్. సరే, అంతే కదా. చాలా మంది సెంటిమెంటల్ ఫెలోస్ వాళ్ళు బాపురే చెప్పారు, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ అండ్ ఇఫ్ యూ ఆఫ్టర్ హియరింగ్ దిస్, ఇఫ్ యూ గో హోమ్ అండ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్, టుమారో యూ విల్ గెట్ హెడేక్, యువర్ స్టమక్ ఏక్ విల్ స్టార్ట్, ఆర్ సంథింగ్ విల్ హ్యాపన్ టు యువర్ డాటర్, ఆర్ సంథింగ్ విల్ హ్యాపన్ టు యువర్ ప్రొఫెషన్ అనగానే వాడు ఏమని చేస్తాడు, బెటర్ బిలీవ్ ఇన్ జీసస్. సేమ్ థింగ్ ఇన్ ఇస్లాం ఆల్సో, యు సీ, బికాస్ దే ఆర్ ఆఫ్ ద సేమ్ ఆరిజిన్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇఫ్ యు సీ, అందుకే చెప్తారు తెలివైన వాడు ఎవడైనా ఈ పాత నిబంధనలు చదివితే వాడు భగవంతుడిని ద్వేషిస్తాడని చెప్పంటారు. ఎందుకంటే అందులో భయపెట్టడం ఉంటుంది అనమాట. కానీ Vedic tradition is not like that. Vedic tradition, it appeals to intelligible people because there is so much of logic. No? So all these things are there. So అందుకే ఇక్కడ ఏమంటారంటే that should be presented in an intelligible way అని చెప్పండి. An example of this was Ravindra Swarupadasa, who recounted his first visit to an ISKCON center. రవీంద్ర స్వరూప ప్రభు ఆయన మొట్టమొదటిగా ఇస్కాన్ కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన యొక్క జ్ఞాపకాన్ని ఇక్కడ పంచుకుంటున్నారనమాట. ఏమన్నారంటే, ఐ నెవర్ హేర్డ్ ఎనీథింగ్ యాజ్ వెల్కమ్ యాజ్ ద లెక్చర్ ఆఫ్టర్ ద చాంటింగ్. ఏమంటున్నారంటే, ఏదైతే కీర్తన జరిగింది ముందు, కీర్తన జరిగిన తర్వాత ఏదైతే ప్రవచనం జరిగిందో దానంత ఆహ్లాదకరమైనటువంటిది నేను ఇప్పుడు వినలేదని చెప్పంటున్నారు. ఎందుకనట, the devotee spoke very strongly about the need to become free from material desires. ఎందుకంటే ఆ ప్రవచనంలో మాట్లాడిన వ్యక్తి భౌతిక కోరికల నుంచి మనం విడుదల కావడం యొక్క అవసరం గురించి చాలా గట్టిగా నొక్కి చెప్పాడు. అతడు ఏం చేశాడట, మాట్లాడిన వ్యక్తి 4 విధి నియమాల గురించి చెప్పాడట. ఏవైతే ఈ 4 నియమాలు ఎందుకు పాటించాలో చెప్పాడు. ఎందుకంటే అవి 4 కూడా ఆధ్యాత్మిక జీవితానికి స్తంభాలు లాంటివి కాబట్టి. ఏమిటవి? మాంసాహారం తినకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, అక్రమ మైథునం చేయకూడదు, అలాగే జూదం ఆడకూడదు. ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే, ఎవరైతే ఈ విషయం గురించి విన్నారో ఈ కృష్ణ మందిరంలో, చాలా మందికి ఇది నచ్చదనే విషయం నాకు తెలుసు, కానీ నేను మాత్రం దానికి ఆకర్షితున్నాను. అంతిమంగా నేను అనుకున్నాను, మొత్తానికి ఇంకా నిజం చెప్పేవాడు ఉన్నారు ఈ భూమి మీద అని అనిపించింది నాకు అని చెప్పాను. No? At last I thought someone is willing to tell the truth. నిజం చెప్పడానికి మొత్తానికి ఇంకా ఉన్నారన్నమాట, మిగిలిన చెప్పడానికి అని అనిపించింది. కాబట్టి ఆ విధంగా సత్యాన్ని కోరుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా విలువైనటువంటి వాళ్ళు. 100% మంది కృష్ణ చైతన్యంలోకి వస్తారని మనం ఆశించలేము. ప్రభుపాద చెప్తున్నారు లెక్చర్లో 1976 జూలై 20వ తేదీన. ఏమంటున్నారు? 100% మంది కృష్ణ చైతన్యంలోకి వస్తారని మనం ఆశించలేము, అది సాధ్యం కాదు. కానీ ఒక ఆదర్శనీయమైనటువంటి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి ఉంటే అతడు ఎన్నో వేల మందికి ప్రయోజనాన్ని చేకూర్చగలడు అని చెప్పంటున్నాను. కానీ వాస్తవానికి అన్కోట్ నేను చెప్పేది, కానీ వాస్తవానికి మోర్ పీపుల్ దాన్ వీ మైట్ ఇమాజిన్ ఆర్ సిక్ ఆఫ్ ఇంపర్సనల్ మంబో జంబో and are thirsting to hear some straightforward, honest words that make sense and appeal to the soul. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, అంత ఎక్కువ మందికి నచ్చదేమో కాబట్టి అంత నేరుగా చెప్పడం ఎందుకు, కొంచెం చెప్దాం పర్వాలేదు అనుకోవచ్చు. కానీ అక్కడ ఏమంటున్నారంటే, మనం అనుకున్న దానికంటే వాస్తవంగా ఎక్కువ శాతం మంది అప్పటికే విసుగు చెంది ఉంటారంట ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి మాటలన్నీ విని. కాబట్టి వాళ్ళకి చాలా దాహంగా ఉంటుందట. ఏదన్నా ముక్కుసూటిగా చెప్పేవాడు ఉంటే బాగున్నాయి, ఏం చేయాలి, నిజాయితీగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగున్నాం, అంటే ఆత్మని ఆకర్షించేటువంటి మాటలు చెప్పేవాడు ఎవడన్నా ఉంటే బాగుండు అని మనం ఊహించిన దానికంటే ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఏమంటే మనం ముందే భయపడిపోయి జనానికి ఇది నచ్చదేమో అని చెప్పి మనమే మళ్ళీ ఏదేదో కలిపి చెప్తూ ఉంటాం. ఆ విధంగా జనం భయపడిపోయేదానికంటే కూడా వీడి భయపడి ఎక్కువ ఉంటుంది. చాలాసార్లు అదే జరుగుతుంది. జనం ఏమనుకుంటారు, కానీ మనం ఎక్కువ భయపడుతుంటాం వాళ్ళకంటే కూడా. సో కొన్నిసార్లు అది అలా అవుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉందనమాట. ఏంటంటే నేను ఏదో ఒక
ఒక లెక్చర్ ఏదో కొంచెం సంథింగ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదో మంచి thumbnail పెట్టి ఏదో పెట్టి చేస్తే పబ్లిక్ ఎక్కడ రివోల్ట్ అవుతారేమో అని చెప్పి ముందు ఇస్కాన్ అథారిటీస్ రివోల్ట్ అయ్యారు, ఇమీడియట్గా తీసే, ఎందుకంటే జనం. బట్ పీపుల్ లైక్ ఆల్ దోస్ థింగ్స్. జనం ఏమనుకోరు అనమాట, ఎందుకంటే దే ఆర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో, బట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ సేమ్ థింగ్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ ఏ ప్రాపర్ పర్స్పెక్టివ్. But unfortunately, many leaders are afraid. People may stop giving donations, or people, something like that. So everything is ultimately connected to donation. That's why Prabhupada told, we have to cut away from this currency mechanism. ఎందుకు ఎన్ని చేయలేకపోతున్నాం మనం? why can't we speak strongly? Because we think they may not give donation. Donation means money. So we are thinking, without money, how can we survive? So that's why Prabhupada says, you grow your own food. Why you have to bother? Government is against you. It's okay, you are growing your own grains. Why you are afraid? So much is there behind that reason. Not only taking fresh food, but all these things are there. We should not depend on anyone. We have to depend on Krishna's mercy. How do you know whether Krishna is merciful or not? When you depend on Krishna. Yeah. We can never discover such people unless we speak the straightforward, honest message of Krishna consciousness that they crave to hear. మరి అలాంటి నిజమైనటువంటి సత్యాన్ని వినాలని కోరుకునే వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం ముక్కుసూటిగా మాట్లాడకపోతే అని చెప్పంటున్నారు. మాట్లాడితేనే కదా తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో, 100 మందిలో మనం మాట్లాడుతున్నాం, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అనేది ఎలా తెలుస్తుంది? మనకి మాట్లాడితేనే తప్ప. సో అది ఇక్కడ విషయం అనమాట. Axiomatically, the aim of preaching is to bring people to devotional service, not to deliberately drive them away. అయితే ఇది అందరూ అంగీకరించే విషయమే. ఏమిటది? ప్రచారం యొక్క లక్ష్యం ఏమిటంటే జనాన్ని భక్తియుత సేవలోకి తీసుకురావడం, అంతేగాని కావాలని చెప్పి అందరిని తరిమి కొట్టడం కాదు. And the knowledge that people need to hear is unlikely to be as well received as the nonsense that they prefer to hear. అలాగే అంటే జనం ఏదైతే చెత్త మాట్లాడితే ఎంతగా అయితే నచ్చుతుందో, నిజం మాట్లాడితే వాళ్ళకి అంత నచ్చదు అనేది కూడా మనకు తెలిసిన విషయం. అంతే కదా? చెత్త మాట్లాడితే ఎక్కువ నచ్చుతుంది జనానికి, చాలా ఆకర్షణీయంగా వింటారు. కానీ నిజం చెప్తే ఎవరు వినరు. అయినా కూడా మనం నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఈ అసురులకి కోపం కలిగించినా, లేకపోతే శ్రద్ధ లేని వాళ్ళు జారుకున్నప్పటికీ కూడా. కానీ వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో, which makes worthwhile all the difficulties that are inevitable in straightforward preaching, is that sincere people come forward and accept Krishna consciousness as it is. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, సరే ఇన్ని కష్టాలు ఉన్నాయి సత్యం మాట్లాడటం, అందులో సందేహం లేదు. ఎందుకంటే కోపం వస్తుంది జనానికి, వాడు తిరగబడవచ్చు, లేకపోతే ఎవరు వినకుండా వెళ్ళిపోవచ్చు, ఈ నష్టాలన్నీ ఉన్నాయి. ఇన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా మనకి లాభం ఉంది ఇందులో. ఏమిటి లాభం అంటే, శ్రద్ధ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి కృష్ణ చైతన్యాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. కాబట్టి వీ షుడ్ నాట్ మిస్ రీచింగ్ ద సిన్సియర్ డ్యూ టు ఫియర్ ఆఫ్ డిస్టర్బింగ్ ద ఇన్సిన్సియర్. శ్రద్ధ లేని వారికి వారు కలత చెందుతారేమో అని చెప్పి మనం ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో వారిని మనం కోల్పోకూడదని చెప్పండి. అది ఇక్కడ విషయం అనమాట. Certainly, it is a great loss if anyone, upon hearing an immature presentation of Krishna consciousness, become disinclined toward this perfect process. But it is a still greater loss if a sincere seeker misses the opportunity to hear the truth due to a devotee's unwillingness, for whatever reason, to unambiguously and unreservedly disseminate the truth. ఓకే, ఖచ్చితంగా ఇది నష్టమే. ఏమిటది?
అంటే ఒక వ్యక్తి కృష్ణ చైతన్యాన్ని అందిస్తున్నాడు, కానీ ఇమ్మెచ్యూర్ విధానంలో అతనికి ప్రజెంటేషన్ ఉంది. అంటే చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరిగా లేకపోవడం వల్ల అతడు ఈ పరిపూర్ణమైనటువంటి విధానం పట్ల ఆకర్షణ కలగక వెళ్ళిపోయాడు అనుకోండి, నష్టమే అది. అంతే కదా. అంటే ఎంతో మంచి జ్ఞానం ఇందులో ఉంది, కానీ చెప్పేవాడు సరిగ్గా చెప్పట్లేదు అనుకోండి, కొంతమంది వెళ్ళిపోవచ్చు, అది నష్టమే మనకి. కానీ అంతకంటే గొప్ప నష్టం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు, ఇఫ్ ఎ సిన్సియర్ సీకర్ మిస్సెస్ ద ఆపర్చునిటీ టు హియర్ ద ట్రూత్ డ్యూ టు ఎ డివోటీస్ అన్విల్లింగ్నెస్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ టు అన్అంబిగ్యూస్లీ అండ్ అన్రిజర్వ్డ్లీ డిసెమినేట్ ద ట్రూత్, అది నష్టమే. కానీ అంతకంటే గొప్ప నష్టం ఏమిటంటే ఒక భక్తుడు ఏదో ఒక కారణం చేత సత్యాన్ని చెప్పదలుచుకోలేదు, లేదా అస్పష్టంగా చెబుతున్నాడు ఏదో ఒక కారణం చేత, దానివల్ల ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, అది ఇంకా పెద్ద నష్టం అని చెప్పండి. అదవుతుంది. అంటే చెప్పేవాడు సరిగ్గా చెప్పకపోవడం వల్ల వెళ్ళిపోయేవాడు కంటే కూడా విందామని కూర్చున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇక్కడ కూర్చున్నాడు విందామని, కానీ చెప్పేవాడు ఏదో కారణం చేత సత్యం చెప్పడం లేదా స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు, అది ఇంకా పెద్ద నష్టం అని చెప్పంటారు. రాస్తున్నారు, I learned this in the early 1980s when a respectable young British man visited our ISKCON ashram in Dhaka, Bangladesh, and told us that he was seeking direction in life. నాకు ఈ విషయం ఎప్పుడు నేర్చుకున్నానంటే ఆయన చెప్తున్నారు, 1980వ దశకం ఆరంభంలో ఒక గౌరవనీయమైనటువంటి ఒక యువ బ్రిటిష్ వ్యక్తి ఢాకాలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్ ఆశ్రమాన్ని సందర్శించి అతడు ఏమన్నాడట, అతడి జీవితంలో ఒక దిశానిర్దేశాన్ని నేను కోరుకుంటున్నానని చెప్పాడు. అయితే నేను అతడికి ప్రచారం చేయాలని చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించాను, ఎందుకంటే అతడు వినడానికి ఆసక్తిగా ఉన్నాడు కాబట్టి. కానీ నాతో పాటు ఉన్నటువంటి ఇతర సతీర్థులు ఎవరైతే ఉన్నారో వారు నాకేం చెప్పారంటే, నువ్వు అతడితో స్నేహపూర్వకంగా ఉండు, అంతేగాని నువ్వు వాడికి అన్నీ కూడా చెప్పేసేయాలి, మనం ఇవాళ చెప్పేది అన్నట్టుగా నువ్వు చేయొద్దని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే నేను ఒప్పుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఒక క్రైస్తవుడిగా మారిపోయాడు తర్వాత. అర్థవుతుంది కదా, అతను ఒక క్రైస్తవుడిగా మారిపోయాడు. We failed him and we failed Srila Prabhupada by not giving the clear guidance that he craved. అంటే మరి అతడికి లభించినటువంటి మంచి అవకాశాన్ని అతడికి కలగకుండా చేశాం. అలాగే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా మనం ఇక్కడ ఓడించినట్టుగా అయింది ఇక్కడ, ఎందుకంటే అతడు కోరుకునేటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శనం మనం ఇవ్వలేకపోయాం. అంటే దట్ ద మ్యాన్ హ్యాడ్ బికమ్ ఏ క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి అంటే, వాడు ఏదో పుట్టడానికి బ్రిటిష్ ఫ్యామిలీలో పుట్టాడు, కానీ జనరల్ లైక్ హిందూస్ ఫర్ ఎగ్జాంపుల్, సో మెనీ పీపుల్ దేర్ ఇన్ సర్టిఫికేట్ దే ఆర్ హిందూస్ బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్క్లినేషన్. సో అతడు కూడా అలాంటి వాడే అనమాట, హీ సెర్చింగ్ ఫర్ ప్రాపర్ ఇన్క్లినేషన్. సో మనం ఎప్పుడైతే సరిగ్గా ఇవ్వమో అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో బోగస్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోతాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. అందుచేత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుచరులు అందరూ కూడా చిత్తైతే కరియా ఐక్య అంటే వారి యొక్క హృదయంతో ఏకం చేసుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి, ఆయన ఆజ్ఞ 1972 May 15 రాసిన లెటర్లో చెప్పారు. ఏమిటిది, ఈ శుద్ధమైనటువంటి భగవత్ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి, అలాగే వారు తమ జీవితాలను విజయవంతం చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పారు. కాబట్టి ఇది శ్రీల ప్రభుపాదుల వారి అనుచరులు అందరూ కూడా తమ హృదయంలో ఎప్పుడు కూడా పెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి వెంటనే ఎక్కువ శాతం మంది జనులు దీన్ని స్వీకరిస్తారని మనం ఆశించకపోయినా, అంటే యథాతథంగా స్వీకరిస్తారని మనం ఆశించకపోయినా, ఎప్పుడైతే ఎక్కువ అంటే నానాటికి ఎక్కువ మంది స్వీకరిస్తూ ఉంటారో అప్పుడు ఆ ఫలితం ఏదైతే ఉంటుందో అది ఏమవుతుందంటే, అంటే చూడండి డొల్లుతూ చూడండి ఒక ఐస్ ఉందనుకోండి, డొల్లుతూ ఉంటే ఏమవుతుంది, పెద్ద దాన్ని ఏమంటారు, ఏదో బాల్ ఎఫెక్ట్ అని చెప్పుకుంటారు, స్నోబాల్ ఎఫెక్ట్. ఎస్, స్నోబాల్ ఎఫెక్ట్ లాగా ఆరంభంలో యథాతథంగా దాన్ని స్వీకరించకపోయినా ఏమవుతుంది, క్రమక్రమంగా ఫలితం అనేది పెరుగుతుంది, చాలా శక్తివంతం అవుతుంది. అలా చేయకపోతే ఏమవుతుంది, మనం కల్తీ లేనటువంటి కృష్ణ చైతన్యాన్ని అందించడంలో మనం విస్మరిస్తే మనం ఆ విషయాన్ని
అప్పుడు ఎవరు కూడా దాని గురించి తెలుసుకోలేరు. అసలు లెట్ అలోన్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు యాక్సెప్ట్ ఇట్ ఆల్దో సమ్ మైట్ టేక్ ఏ డైల్యూటెడ్ వెర్షన్. అంటే మనం అందించకపోతే అవతలవాడు ఎలా తీసుకుంటాడు? మనం అందిస్తే 100లో ఒకడైనా తీసుకుంటాడు, అర్థవుతుంది కదా. అందించకపోతే అసలు అలాంటిది ఉంది అని మనం మాట్లాడకపోతే 100లో ఒకడైనా తీసుకోడు కదా. ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు? డైల్యూటెడ్ వెర్షన్ తీసుకుంటారు. అందుచేత శ్రీల ప్రభుపాద తన శిష్యులకు ఏం చెప్పారంటే, చూడండి, లెటర్ 27th November 1979 ఏమన్నారు? టు గివ్ ఆల్ మెన్ దిస్ కృష్ణ ఫిలాసఫీ. చూడండి, అందరికీ కూడా కృష్ణతత్వాన్ని ఇవ్వండి. అలాగే ఆయన భరోసా ఇచ్చారట, ఏమనంటే ఆ విధంగా చేయడం ద్వారా ఎంతోమంది నిజమైనటువంటి భక్తులు మనతో పాటుగా భగవద్ధామానికి సొంత ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పారు. అది శ్రీల ప్రభుపాద గారు చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సారాంశం, సెన్స్ ఏంటి? డెఫినెట్లీ నాట్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇట్. ఎక్కువ శాతం మంది దాన్ని తీసుకోరని చెప్పి అసలు చెప్పకపోతే ఒకడు కూడా తీసుకోడు. ఎసెన్స్ అర్థమవుతుందా లేదు? అదే మనం నిక్కచ్చిగా చెప్తే డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ విల్ నాట్ టేక్, బట్ అట్లీస్ట్ 1 or 2 విల్ టేక్, అండ్ దే విల్ బికమ్ సిన్సియర్ డివోటీస్ అండ్ దే విల్ హెల్ప్ thousands of others. Others will anyway take diluted version. That is the point. Okay. So with this ends the chapter. The duty of preachers to present the truth. కాబట్టి ప్రచారకుల యొక్క బాధ్యత ఏమిటంటే సత్యాన్ని అందించడం అనేటువంటి. సంసార దావానందలీలలోకా జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం सकल गुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्।